కెన్ యూ నేమ్ సార్? హౌ డు యు నో సార్? కానీ ఎలా చేశారో తెలిస్తే వీళ్ళకి ఒక స్ఫూర్తే కాదు, వీళ్ళకి కూడా వీళ్ళ బాగా కష్టపడతారు. వీళ్ళందరూ చాలా మంది ఇక్కడ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. 10 years తర్వాత ఈ కథ, నీ కథ, వీళ్ళ కథ ఒకటే అవ్వాలి. సేమ్ స్టోరీ వీళ్ళ లైఫ్ లో కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. సో మనకు మనమే ప్రెజరైజ్ చేసుకుంటాం. యూజువల్ గా ఏమవుతుందంటే నేను గమనించింది, మనం ప్రిపరేషన్ కి వెళ్ళంగానే మన పేరెంట్స్ మన చుట్టాలు అందరూ చెప్పేస్తున్నారు మా వాడు ఐఏఎస్ ప్రిపరేషన్ కి వెళ్ళారని. అది సోహం ప్రెజర్. మన ఫ్రెండ్స్ అందరికి మనమే చెప్పుకుంటాం, అది మిగతా సోహం ప్రెజర్. ఓకే, ఒక అటెంప్ట్ పోయింది, అది ఇంకా బీవర్స్ అయినా ప్రెజర్. సో మనం చూస్తే మనకి మనమే ప్రెజర్ క్రియేట్ చేసుకుంటాం. నేను అనేది ఏంటంటే లెటర్స్ డూ సంథింగ్ డిస్క్రీట్. ర్యాంక్ వచ్చిన తర్వాత జనాలు తెలిస్తే చాలు. నాకు బాగా గుర్తు జిఎస్ పేపర్ 3 అనుకుంటాను, పేపర్ 3 అండ్ పేపర్ 4 మెట్ల మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎగ్జామ్ నుంచి అందరూ అబ్బా కష్టం ఉంది కదా అన్నారు. ఒకరు నన్ను అడిగాడు అన్నమాట, ఎగ్జామ్ చాలా కష్టం ఉంది కదా అని. నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు. నేను నాకు ఈజీగా అని అనిపించిందంటే వాళ్ళు నిద్రపోదు. నేనేమో ఐ డోంట్ వాంట్ టు లైక్ దట్ ఇట్ ఇస్ నేను ఇది చదవాలనుకున్నామో నాకు చదివేవాడిని అంతే. నాకు అది ఎప్పుడైపోతే అప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తాము, రాని క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తాము. మోస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆంధ్ర ఈజ్ ద బెస్ట్ థింగ్ ఐ లెర్న్ ఇన్ ఇంజనీరింగ్ ఈజ్ క్వశ్చన్ వచ్చిందా ఆన్సర్ రాస్తాం, క్వశ్చన్ రాలేదా ఆన్సర్ రాస్తాం. సో ద బెస్ట్ థింగ్ ఐ లెర్న్ ఇన్ ఇంజనీరింగ్, ఆ స్కిల్ బాగా ఉపయోగపడింది. వన్ సజెషన్ ఐ హ్యావ్ ఈజ్ ఆఫ్టర్ క్లాస్ రూమ్ హ్యావ్ ఏ గుడ్ ఫీల్. ఓకే, సో నాకు గుడ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు హ్యావ్ డిస్కషన్. నేను హిస్టరీ డిస్కస్ చేయడానికి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఎకానమీ డిస్కస్ చేయడానికి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, పాలిటీ డిస్కస్ చేయడానికి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. నేను పాలిటీ చదివితే కనుక ఇల్లు వాడి దగ్గరికి వెళ్ళి నేను డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఒక నాకన్నా ఎక్కువ తెలుసు. సో డిస్కషన్ టు రిమెంబర్ లాట్ ఆఫ్ దట్. అండ్ సార్ లో సెకండ్ సైడ్ మీకు తెలీదు, వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ సార్. ఆయన దగ్గర నుంచి అది నేర్చుకోండి, అది స్ఫూర్తి పొందండి. సో మాకు మలయాళంలో ఒక సాంగ్ కానీ లేకపోతే ఒక ప్రేయర్ എല്ലാവർക്കും ഹൃദയം നിറഞ്ഞ നന്ദിയും വികാരവും.